హాయ్ గైస్, వెల్కమ్ టు మై వీడియో. మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు బైమోట్ షాపింగ్ యాప్. బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్. ఫ్రెండ్స్, మనకు ఈ బైమోట్ షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అంటే అమెజాను, ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదే విధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందులో నాణ్యత గల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువలన అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది. ఇక మనం మన వీడియోలకు వెళ్దామా? మనం చేసే కూరలకి మంచి రుచి రావాలంటే ఈ విధంగా కూరకారం చేసుకోండి. కూరల రుచి మరింత పెరుగుతుంది. ఇక్కడ నేను అరకిలో పచ్చికారం తీసుకున్నాను. కప్ మెజర్మెంట్లో వచ్చేసి 5 కప్పుల కారం ఒక ప్లేట్లో పోసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 3/4 కప్పు ధనియాలు, వెయిట్లో వచ్చేసి 50 గ్రాముల ధనియాలని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇవి కొంచెం కరకరలాడేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకుని ధనియాలని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/4 కప్పు జీలకర్ర, వెయిట్లో వచ్చేసి 25 గ్రాముల జీలకర్ర వేసుకుని, జీలకర్ర ఎక్కువసేపు అవసరం లేదు, 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఈ వేయించుకున్న జీలకర్రను కూడా ధనియాలు వేసుకున్నాం కదా అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల మెంతులు, వెయిట్లో వచ్చేసి 25 గ్రాముల మెంతులను కూడా వేసేసి లో ఫ్లేమ్లో ఇవి ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించేసుకుని ఈ మెంతుల్ని కూడా మనం జీలకర్ర ధనియాలు వేసుకున్నాం కదా అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/4 కప్పు కళ్ళుప్పు, వెయిట్లో వచ్చేసి 50 గ్రాముల కళ్ళుప్పు వేసేసుకుని 1-2 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ ఉప్పులో ఏమైనా తేమ ఉంటే పోతుంది. 2 నిమిషాల పాటు వేయించేసుకుని ఈ ఉప్పును కూడా ఇందులోకి వేసేసుకోవాలి. చివరిగా ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసేసుకుని వేయించుకోవాలి. కరివేపాకుని ముందే కడిగి తడేమి లేకుండా ఆరపెట్టేసుకోండి, త్వరగా వేగిపోతుంది. క్రిస్పీగా వేయించేసుకుని ఈ కరివేపాకును కూడా ఇందులో వేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని మనం కొలిచిపెట్టుకున్న కారం ఉంది కదా, 1/2 కిలో కారం, 5 కప్పుల కారం అందులోకి వేసేసుకుని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 7 గ్రాముల పసుపు. ఈ మసాలా అంతా కూడా కారంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కలిపే కంటే కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే చక్కగా కలుస్తుంది. నేనైతే 3 సార్లుగా గ్రైండ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వేసేసుకోవద్దు. జార్కి సగం వరకు వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటే చక్కగా కలుస్తుంది. ఇదంతా మనం 1/2 కిలో కారానికి చేస్తున్నాం కదా, మీకు కిలో కారానికి కావాలనుకుంటే ఇవన్నీ కూడా డబల్ చేసి వేసుకోండి. ఈ మసాలా దినుసులన్నీ కూడా డబల్ చేసి వేసుకోండి. చివరి వాయిలో 2 పెద్ద వెల్లుల్లిగడ్డలు, వెయిట్లో వచ్చేసి 70 గ్రాముల వెల్లుల్లిపాయలు 2 తీసుకున్నాను. వీటిని లైట్గా పొట్టు వలిచి వేసేసుకోండి. ఒకసారి కలిపేయండి కారంలో వేసాక. చివరి వాయిలో 3 వాయిలుగా గ్రైండ్ చేశాను కదా, చివరి వాయిలో ఇవి వేస్తున్నాను. మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఫాస్ట్గా తిప్పేశారంటే ముద్ద కట్టేస్తుంది. మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసేసుకుని ఈ కారాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, కూర కారం రెడీ అయిపోయింది. మసాలా కారం అంటారు, కొన్ని ప్రాంతాల్లో అయితే సంబార్ కారం అంటారు. ఈ కారం వేయడం వల్ల కూరల రుచి మరింత పెరుగుతుంది. పచ్చికారం అంటే అచ్చంగా ఎండుమిరపకాయలతో చేసిన కారం కంటే కూడా ఇలా కొంచెం మసాలా కలిపిన కారంతో కూరల రుచి మరింత పెరుగుతుంది. కారం చూడండి, ఈ విధంగా ఒక గాజు సీసాలోకి నొక్కి పెడుతూ వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల కారం ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది, రంగు మారకుండా ఫ్రెష్గా ఉంటుంది. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. కారాన్ని పెట్టేటప్పుడు చూడండి, విధంగా కొంచెం లోపలికి నొక్కి పెట్టుకుంటే ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది.